బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లూరు బస్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన నక్క ఆనందబాబు కూరగాయల మార్కెట్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చాలా కాలంగా మూతపడిన ఈ మార్కెట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునర్నిర్మాణ పనులు ప్రారంభించి ఆధునిక సదుపాయాలతో తిరిగి నిర్మించి రైతులు మరియు కూరగాయల వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అనంతరం కొల్లూరులోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అనంత భోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆలయ చైర్మన్ శ్రీ దొడ్డపనేని రమేష్ తో పాటు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలను శ్రీ అనంత భోగేశ్వర స్వామి ఎల్లప్పుడూ కాపాడతారని తనకు గట్టి నమ్మకం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డుకి ఎదురుగా ఉన్న ఈ ఆలయం వలన వాహనదారులకు కూడా ఎలాంటి అపాయములు జరగకుండా స్వామివారు రక్షిస్తారని అన్నారు. ఆ స్వామివారు ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ అన్ని విధాలుగా కాచి కాపాడాలని నమ్మేటటువంటి విశేషమైనటువంటి భక్తులు ఉన్నటువంటి దేవుడు ఈ భోగేశ్వర స్వామి వారు. రోజు కూడా ప్రధాన రహదారికి పక్కన అటు ఇటు వెళ్ళేటప్పుడు పాదచారులు కానీ పాఠశాలలు కానీ ప్రయాణికులు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు కనిపించేటటువంటి దేవుడు అనంత. ఆ స్వామివారి కృపకి పాత్రులై ఆ స్వామివారి పేరు ప్రతిష్టలు ఎన్నుమతి చేయడానికి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ధర్మకర్తల మనల్ని విశేషంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక